గతంలో ఏదైనా జరిగితే మొత్తం జగనే చేశాడు, జగనే కుంభకోణం చేస్తున్నాడు, ఆ టైప్లో ఉండేది వార్తలు. ఇప్పుడు వచ్చేటప్పటికి అధికారి తప్పు చేస్తున్నాడు, కింద స్థాయిలో తప్పు చేస్తున్నారు అన్నటువంటి వార్తలు రాస్తుంటుంది ఆంధ్రజ్యోతి. మైనింగ్ డాన్ అంటూ ఎవరో ఒక అతను చిన్న సాఫ్ట్వేర్ కంపెనీ అయినా ఆ తర్వాత మైనింగ్ అట్లా చాలా చేసుకొచ్చాడు అన్నటువంటి కోణాన్ని ప్రొజెక్ట్ చేసుకొచ్చారు. అయితే ఇక్కడ అర్థం కానటువంటి పాయింట్ ఏంటంటే, మైనింగ్కి సంబంధించినటువంటి ప్రక్రియలో ఎక్కడ తేడా జరుగుతోంది. స్టిల్ నౌ ఆంధ్రప్రదేశ్లో మైనింగ్కి సంబంధించి సగానికి సగం పర్మిషన్స్ ఆపేశారు. పోనీ ఇంతకుముందు ఎప్పుడు మైనింగ్ జరగలేదా? గతంలో జరిగిన మైనింగ్సే ఆపేశారు. ఎవరి కోసం? ఏదో అంతర్గత ఒప్పందాల కోసం. వెనకాల ఎవరో నడిపించాలి. ఎవరు ఫైనల్గా పర్మిషన్ ఇవ్వాలా? ప్రభుత్వమే. ప్రభుత్వం ఏం ఆశిస్తోంది? నిజంగా ప్రభుత్వం సంపద సృష్టిలో భాగంగా ఆదాయం ఆశిస్తే, మైనింగ్ ఇస్తే, అవి అమ్ముకుంటే, అమ్మినప్పుడు జిఎస్టీ వస్తుంది. ఆ జిఎస్టీనే కదా కావాల్సింది ఇక్కడ. అంటే ప్రభుత్వానికి పన్ను వస్తుంది. ఇక్కడ అట్లా కాదు. ప్రభుత్వానికి ఆదాయం రావాలనుకోవట్లేదు, వ్యక్తులు ఆదాయం సంపాదించుకోవడానికి తోడ్పడాలనుకో. దానికోసం ఆవురావురమంటూ ఉండేటటువంటి వ్యాపారస్తుల్ని ఇబ్బంది పెట్టి, త్రవ్వకందారుల్ని ఇబ్బంది పెట్టి, దాదాపుగా 50-60 వేల మంది కార్మికులు ఊరు విడిచి వెళ్ళిపోయారంటే, పని లేక వెళ్ళిపోయారంటే, 50-60 వేల కుటుంబాలు ఊరొదిలి వెళ్ళిపోయినాయి అంటే అర్థం ఏంటి? ఎక్కడున్నట్టు ఇప్పుడు వాళ్ళందరూ ఎక్కడెక్కడికో మైనింగ్కి వెళ్ళిపోతారు. మళ్ళీ వాళ్ళని తీసుకురావడాలంటే నానా తిప్పలు పడాలి. ఇక్కడ ఎందుకు ఆపుతున్నారు అంటే, మీకు పర్మిషన్ ఉంది, మీరు ఆడికి ఇచ్చేయండి, లేకపోతే అవతల వాళ్ళకి ఇచ్చేయండి, మేము చెప్పిన వాళ్ళకి ఇచ్చేయండి. ఈ తరహా నడుస్తుందని ఆంధ్రజ్యోతి రాస్తుంది. వాళ్ళు చెప్పిన వాళ్ళకి ఏమంటున్నారు అన్నటువంటి. మరి ఇది యాక్చువల్గా అయితే ఏమంటారు దీన్ని? దందా, రౌడీయిజం, ఫ్యాక్షనిజం, అరాచకం, విధ్వంసం, దుర్మార్గం, రాక్షసత్వం, దోపిడీ, ఇన్ని పదాలు వాడచ్చు. తీసుకెళ్ళి లోపల వేయచ్చు, అవసరమైతే కాల్చి అవతల పడేయచ్చు. కానీ అట్లా చేస్తున్నామా? లేదు. పేపర్లో వార్తలో ఒకటి రాసేసి అది ఎవరో కిందోళ్ళు చేస్తున్నారు అన్నటువంటిది. ఇంకా ప్రభుత్వం ఎందుకుంది? ప్రభుత్వ మైనింగ్ శాఖ ఏం చేస్తుంది? ప్రభుత్వానికి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి గారు ఏం చేస్తున్నారు? ఇంత ఆదాయం కోల్పోతుంటే, గతంలో మైనింగ్ మీద 5,000 కోట్ల రూపాయల ఆదాయం వచ్చేది ఏడాది. వాస్తవంగా చెప్పాలంటే 1,00,000 కోట్ల రూపాయల బిజినెస్ జరిగితే 5,000 కోట్లు ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. అంటే 95,000 కోట్ల రూపాయలు అక్కడ వివిధ వర్గాలకి చేరింది. అది అందులో ధనవంతులు మరింత ధనవంతులు అవుతారు, కూలీలకి పని దొరుకుతుంది. ఇక్కడ అట్లాంటిది ఏదన్నా ఇంత నష్టం అవుతుంది కదా. అసలు ఆలోచిస్తున్నామా మనం? స్టిల్ నౌ ఆలోచించకపోగా ఇట్లాంటి వార్తలు రాసుకుని కాలక్షేపం చేస్తున్న పరిస్థితి.